వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించినటువంటి ఏదైతే రాబోతున్నదో ఎన్నిక ఆ ఎన్నికల్లో ప్రజల అభ్యర్థిగా ప్రజల తరఫున పోటీ చేయడానికి నేను సుదీర్ఘమైనటువంటి పాదయాత్రను దాదాపు 1650 కిలోమీటర్ల పాదయాత్రను చేసుకుంటూ ఇవాళ జనగామలో ప్రారంభమైనటువంటి పాదయాత్ర పరకాల వరకు చేరింది. నడుచుకుంటూ వచ్చాం. సో ఈ రాబోతున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలే కాదు, అసలు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 7 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఈ ప్రజల్లో వచ్చినటువంటి మార్పు ఏంటి, ప్రత్యేక రాష్ట్రం ప్రత్యేక కరణ నిధులేంటి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, అసలు బంగారు పల్లెకిలో ఊరేగిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రజలకు ఏమేం చేసింది, అన్ని అంశాలు తెలుసుకోవడానికి గ్రామాల మీదుగా ప్రజల్ని పలకరించుకుంటూ వస్తా ఉన్నాం. వ్యవసాయదారులను పలకరిస్తా ఉన్నాం, కులవృత్తిదారులను పలకరిస్తా ఉన్నాం, టీచర్లను పలకరిస్తా ఉన్నాం, రకరకాలైనటువంటి ఉద్యోగ వర్గాలను నిరుద్యోగ వర్గాలను పలకరిస్తూ వస్తాం. కానీ మేము గమనించింది యాత్రలో ఏంటంటే 7 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలోనూ ఎక్కడ వేసిన బొంగడి అక్కడే ఉంది. పెద్దగా ఈ జీవితాల్లో వచ్చిన మార్పు ఏది కనిపించట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఎన్నికలు మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఇప్పటికే డిసైడ్ అయిపోయిన ఓటర్లు తీర్మానం వలన ప్రశ్నించే గొంతు, మా సమస్యలన్నీ తెలుసుకుంటున్నాడు, వీటిని ఖచ్చితంగా ప్రశ్నిస్తాడు చట్టసభలో అన్న అభిప్రాయానికి ప్రజలు రావడం, ఎక్కడికి పోయినా ప్రజలు బ్రహ్మరథం పట్టడం, ఎక్కడికి పోయినా అన్నాను గెలవాలంటూ రావడం, చిన్న పిల్లల దగ్గర నుంచి కుటుంబాలే మహిళల దగ్గర నుంచి తరలి వస్తూ పాదయాత్రలో పాల్పంచుకుంటూ అన్నాను గెలవాలన్నాను, మా కోసం ఉన్నామన్నా అని చెప్పి ప్రజలు చెప్పడంతో వాళ్ళు తీవ్రమైనటువంటి సమస్యలు ఉన్నమాట మాకు అర్థమవుతుంది. ముఖ్యంగా పరకాలలో ఉన్నటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే పరకాలలో అనేకమైనటువంటి భూ ఆక్రమణలు, ఆ తర్వాత ఏదైతే మైనింగ్ కి సంబంధించినటువంటి కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పి ప్రజల దృష్టిలోకి తీసుకొచ్చినారు. సో వీటిని ఖచ్చితంగా మేము పరిశీలిస్తాం, వీటిని మా టీం ద్వారా ఎంక్వైరీ చేయిస్తాం. నిజంగా ఇందులో అక్రమాలు జరిగితే వాటిని బయట పెట్టడానికి మేము ఏమి వెనక ముందు కాదు. అలాగే పరకాలలో రోడ్ల పరిస్థితి బాగాలేదు, విద్య వైద్యం చిన్నాభిన్నం అయిపోయింది. అసలు ఇక్కడ మినీ స్టేడియం అనే అంశం ఉండేది, అది కూడా లేకుండా పోయింది. మొత్తం పరకాల కలదప్పిపోయింది. ఒకప్పుడు ఉద్యమ చరిత్రగా నిలిచినటువంటి పరకాల ఇవాళ ఏ దీనావస్థలో ఉంది, ఏ ఒక్క పరిస్థితి కూడా మెరుగుపడలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అని చెప్పాను. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను అడుగుతా ఉన్నా, బంగారు తెలంగాణలో ఈ పరకాల భాగంగా ఉందా లేదా అడుగుతా ఉన్నా. కేవలం చింతమడక, సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే డెవలప్ అయితే మొత్తం తెలంగాణ డెవలప్ అయినట్టు కాదు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి బిడ్డల్లో పరకాల బిడ్డలు ఉన్నారు, ఇక్కడ ప్రాంతవాసులు కూడా ఉన్నారు, ముందు వరుసలో ఉన్నారు, మీకంటే ముందు వరుసలో ఉన్నారు. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ఇక్కడ వాళ్ళు వెనకబడి ఉన్నారు. కాబట్టి పరకాల నియోజకవర్గం పూర్తి స్థాయిలో వెనుకబాటుతనానికి గురి కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణం. కేసీఆర్ నిధులు దుర్వినియోగం చేయడమే కారణం. కాళేశ్వరం పేరు మీద అక్రమ కమిషన్లు కొట్టుకుంటూ మొత్తం తెలంగాణ సంపదను లూటీ చేస్తున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఈ రాబోతున్నటువంటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భంగపాటు తప్పదు. ఇప్పటికే ప్రజలు డిసైడ్ అయిపోయినా భేదాలు కూడా. అలాగే నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ బిడ్డ కవితమ్మ తాను 1 ఏడాది పాటు నిరుద్యోగిగా ఉంటేనే కేసీఆర్ తట్టుకోలేకపోయాడు. వెంటనే 1 ఏడాది అయ్యో నా బిడ్డ నిరుద్యోగిగా ఉంది ఎట్లా అని చెప్పి తల్లడిల్లిపోయి ఆమెకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. మరి 7 సంవత్సరాల తెలంగాణలో ఏ ఒక్క బిడ్డకన్నా ఉద్యోగం ఇచ్చే పరిస్థితి ఉందా? ఇలా 1,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయని కేసీఆర్ లెక్కలు చెప్తా ఉంటే కేసీఆర్ 1,50,000 భర్తీ చేసిన అబద్ధాలు చెప్తా ఉన్నాడు. గంటా చక్రపాణి గారు 26,000 ఉద్యోగాలే ఇంకా భర్తీ ప్రక్రియలో కొనసాగుతున్నాయని ఆయన చెప్తా ఉన్నాడు. అంటే కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నాడో మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ఇక అలాగే జీతాలు వేతనాల విషయంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఫీల్డ్ అసిస్టెంట్ తొలగించడం, పంచాయతీరాజ్ జూనియర్ కార్యదర్శి మీద అధిక భారం మోపిడు, టీచర్లకు పోలీసులకు ఎవరికి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు. 2014 నుంచి ఇప్పటి వరకు డిఎస్సీ లేదు, టీచర్లకు ప్రమోషన్ లేదు. ప్రైవేట్ ఉపాధ్యాయుల పరిస్థితి అయితే ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి వెళ్ళిపోయింది. ఇక లో బడ్జెట్ స్కూళ్ళ విషయానికి వస్తే వాటి మరగడని ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితికి వచ్చింది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం సమస్యల వలయంగా మారిపోయింది. తెలంగాణలో మరో యుద్ధం మిగిలే ఉంది. ఆ యుద్ధం స్టార్ట్ చేయడం కోసమే పాదయాత్ర చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా టీఆర్ఎస్ అరాచక పరిపాలనను బొందబెడతాం, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి మోసాలను బయటపెడతాం, ప్రజల కోసం ప్రజల చేత పరిపాలించబడేటువంటి ఒక మంచి ప్రభుత్వాన్ని నిర్మించడం కోసమే మా పాదయాత్ర సుదీర్ఘ లక్ష్యం అని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే పట్టభద్రులు ఎవరైతే ఉన్నారో ఒక అవకాశం ఇవ్వండి, మీ కొడుకు లెక్క మీ తమ్ముడు లెక్క ప్రశ్నించే తత్వాన్ని నేను అలవర్చుకుని ఖచ్చితంగా ప్రశ్నిస్తాను.
ప్రశ్నిస్తున్నాను కాబట్టి మీకు రావాల్సిన ఉద్యోగాలు ఏవి, మీకు రావాల్సిన డీల్ ఏవి, మీకు రావాల్సిన భూములు ఏవి, మీకు రావాల్సిన డబుల్ బెడ్రూమ్లు ఏవి, మీకు రావాల్సిన పెన్షన్స్ ఏవి, మీకు రావాల్సిన రేషన్ కార్డులు ఏవని ప్రశ్నిస్తున్న క్రమంలోనే కేసీఆర్ అనవసరంగా 19 అక్రమ కేసులు నా మీద పెట్టింది. అయినా నేను భయపడను కూడా. ఖచ్చితంగా మీకోసమే పోరాటం చేస్తా. తీన్మార్ మల్లన్నకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఎమ్మెల్సీగా గెలిపిస్తే కేవలం నేను చనిపోయేటప్పుడు అంకీలా 2 మాత్రమే ఆస్తులుగా ఉండాలని ప్రకటిస్తాను. నేను చనిపోయేటప్పుడు నా ఒంటి మీద ఉన్న బట్టలే ఆస్తులుగా ఉండాలి, మిగతాదంతా ప్రజలదే అని చెప్పి ప్రకటిస్తా ఉన్నా. మిత్రులారా, ఆ మాట కట్టుబడి వర్క్ చేస్తా. అలాగే పట్టభద్రులు కనుక నన్ను ఆశీర్వదిస్తే నన్ను ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిపిస్తారు. గెలిపించితే నేను ఈ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ నాయకుడిని రీకాల్ చేసేటువంటి అధికారం ప్రజల చేతికి ఇవ్వబోతా ఉన్నా. నా పర్ఫార్మెన్స్ సరిగా లేకపోతే, నేను పట్టభద్రుల కోసం నేను మంచిగా పని చేయకపోతే 2.5 సంవత్సరాల్లో ప్రజల దగ్గరికి రిఫరెండానికి వచ్చి నా పని మంచిగా లేదా అని అడుగుతా. నా పని బాగలేకపోతే వెంటనే రాజీనామా చేసి నా దారిన నేను. ఇటువంటి కొత్త సాంప్రదాయానికి ఎన్నిక ఒక వేదిక కాబోతుంది. దయచేసి పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకొని అత్యధిక మెజార్టీతో మీ మొదటి ప్రాధాన్యత ఓటు నాకు వేసి గెలిపించగలరు అని చెప్పి నేను అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా ప్రైవేట్ టీచర్లకు సంబంధించి నేను మరిగూడ దగ్గర, ఇక్కడ మహబూబాబాద్ దగ్గర జరిగినటువంటి ప్రైవేట్ టీచర్ల ఆత్మహత్యలు జరిగినాయి. ఇదే ఏది మునుగోడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరిగూడలో ఆడ మర్రి వెంకట అనేటువంటి ఒక ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది. ఆ రోజుమే ఈ ప్రభుత్వానికి చెప్పినారు, వరద బాధితులకు వరద వచ్చిందని చెప్పి వాళ్ళ 10,000 రూపాయలు అని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు సాయం చేస్తా ఉన్నారు కదా. ఈ కరోనా సమయంలో కరువు వచ్చిందని చెప్పి ప్రైవేట్ టీచర్లకు కూడా 10,000 రూపాయలు వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి బాధ్యతని రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తించింది. అయినా ఈ మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వం, కేవలం ఓట్ల రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఈ ప్రైవేట్ ఉపాధ్యాయులను ఆదుకుంటున్న భరోసా మాకు లేదు. కాకపోతే ఖచ్చితంగా వీళ్ళని ఆదుకోవాల్సిన సందర్భాన్ని మాత్రం గుర్తు చేస్తా ఉన్నాం. ఈ దిశగా నేను ప్రధానమంత్రి కూడా ఉత్తరం రాయాలని చెప్పి మేము ఆలోచన చేశాను. కరెక్టే. ప్రభుత్వ టీచర్లకు సంబంధించి కేసీఆర్ ఒక మాట చెప్పింది, త్వరలో ఇక గతంలో ఉన్నట్టు పిఆర్సీ కమిటీలు ఉండే ఏకసభ్య కమిషన్ వేస్తా ఉన్నా, 3 నెలల రిపోర్ట్ వస్తుంది. రాగానే మనం వెంటనే మనం పిఆర్సీ అమలు చేసుకుందాం, మనకు జీతాలు మనకు ఖర్చులు ఉంటాయి కదా అని చెప్పి మళ్ళీ జేజమ్మ ముచ్చట్లు చెప్పాడు. ఇప్పటి వరకు పిఆర్సీ కట్టలేదు. కనీసం మధ్యంతర వృత్యాన్ని ఇచ్చినట్టు ఇవ్వకుండా వీధికేళ్ళు ఏం చెప్తా ఉన్నాడు, వాళ్ళకి రావాల్సిన డిఏలు వాళ్ళకి శుభవార్త అని చెప్తా ఉన్నాడు. ఇంతకు మించిన దరిద్రం ఏమైనా ఉందా? తెలంగాణలో ప్రమోషన్లు కట్టలేవు టీచర్లకు. 2014 నుంచి ఇప్పటిదాకా ఒక ప్రమోషన్ ఇవ్వలేదు టీచర్లు, ఏది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అంటే కేసీఆర్ కేవలం ఓట్ల రాజకీయం మాత్రమే. అందుకోసమే పిఆర్సీ వెంటనే ప్రకటించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. ఒక మాట నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నా మనవాడు మీ మనవాడు ఒకటే బయలు చదవాలని చెప్పి నా మనవాడు మీ మనవాడు ఒకటే బయలు చదవాలని చెప్పి. సో హరీష్ రావు కొడుకులేమో సింగపూర్ ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో. నిజంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో విద్య కరెక్ట్ గా ఉంది, గురుకుల విద్య ఉంది, స్టాండర్డ్ విద్య అంటే ఈ మంత్రుల పిల్లలు ఎందుకండి ప్రైవేట్ లో చదువుతారు, కవిత పిల్లలు ఎందుకండి బయట చదువుతారు, కేటీఆర్ పిల్లలు ఎందుకండి అక్కడ చదువుతారు బయట కార్పొరేట్స్ ఉన్నారు. నిజంగా మనకు అందించే విద్య నాణ్యమైనది అయితే ఇది కాదు కదా. ఇక మళ్ళీ చెప్తా ఉంటాడు కేసీఆర్, చెప్తా ఉంటాడు ఇక కేసీఆర్ అయితే సన్న బియ్యంతో అన్నం పెడుతున్న ప్రభుత్వం మాది, హాస్టల్ విద్యార్థులు అంటాడు. అందుకని హిమాంశు కూడా 1 నెల పాటు ఆ కేసీఆర్ మనమని ఆ ప్రభుత్వ హాస్టల్లో పెట్టి 1 నెల దాటాము. ఆ పోరాన్ని మన పోరాటాలు తక్కువ తెగిలోకురావు ఎట్లుదా ఒకసారి. అంటే విద్య పట్ల కేసీఆర్ చిన్న చూపు ఉంది. చదువుకుంటే ప్రశ్నించే తత్వం వస్తుందని పేదవాళ్ళకి చదువును దూరం చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అత్యంత ప్రమాదం. ధరణి అనేది ఆల్రెడీ బెంగళూరులో మన కర్ణాటక ప్రభుత్వం ఈ ధరణి లాంటి కార్యక్రమాలు చేపట్టింది. గతంలో చేపట్టి అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువ ఉందన్న ఉద్దేశంతో అది తొలగించేది. సేమ్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి ధరణి అని చెప్తాం. ధరణిలో ఉన్న కొత్తది ఏదో నాకు ఒకసారి చూపెట్టు. ధరణి వెబ్సైట్ ద్వారా ఒకప్పుడు ఏం జరిగేదంటే భూ మార్కెట్ రిజిస్ట్రేషన్లు అయితే డాక్యుమెంట్ రైటర్ దగ్గర పోయి డాక్యుమెంట్ రాయించుకొని రియల్ ఎస్టేట్ బ్రోకర్ వాళ్ళు అయితే పైసలు మార్కెట్ చేసుకొని ఆ తర్వాత రిజిస్ట్రార్ దగ్గరికి పోతే ఆయన
జైలు ఫోటోలు అనేది తీసుకున్నాక రిజిస్టర్ అయిపోయింది. ఈ క్రమంలో ఈయనకి ఇచ్చేది ఈయనకు, ఆయనకి ఇచ్చేది ఆయనకి ఇచ్చేది ఆయనకు లంచాలు ఉంటుంది. ఈ ధరణి ఏంటంటే ఇప్పుడు ప్యాకేజ్ అన్నాడు, ఇక మొత్తం ఏమైనా చేస్తాం గొప్పగుత్తగా ఈయనట్టు కాదు. ఇందులో ధరణిది అంత దరిద్రమైన వెబ్సైట్. ధరణి వల్ల ఏ రైతుకు కానీ ఏ పేదవాడికి కానీ లాభం లేదు. మీరు నిన్న మళ్ళా చూసిన వార్తలు ధరణి దరిద్రమైందని నేను మొదటి నుంచి ముట్టుకుంటా ఉన్నా. దాంట్లో భాగంగా మ్యూటేషన్ చేసుకున్నట్టు అంటే యాజమాన్య హక్కు బదలాయింపు చేసుకున్నటువంటి, ఇప్పుడు నేను ఈయన దగ్గర భూమి కొనగా మ్యూటేషన్ చేసుకోను, రిజిస్ట్రేషన్ చేసుకున్నా మ్యూటేషన్ చేసుకోవాలి. యాజమాన్య హక్కు ఈయన దగ్గర ఉంది. ధరణిలో ఏం చూపిస్తుంది, ఈయన ఎక్కువ కొనాలని చూపిస్తుంది. ఈయన ధరణి వెబ్సైట్ కూడా కూర్చొని ఇంకో గారికి అమ్మేసింది. నా పని తొలగింది. ఇంకో ఇది ధరణి, ఇది ధరణి దరిద్రం. ధరణి వల్ల లాభాల కంటే నష్టాలే. మీరు త్వరలో చూస్తారు. ఇలాంటి జనాలకు ఉపయోగపడేదాన్ని, వాళ్ళకు నష్టాలు జరిగిన దాన్ని మీరు ప్రతిపక్షంగా ప్రజల్లోకి తీసుకెళ్తే దాంట్లో మీరు విఫలమవుతుంది అనేది కాదు. అంటే నేను ఒక వర్షం నేను మీలాగానే జర్నలిస్ట్, నేను మీలాగానే మీ జర్నలిస్ట్ కుదరదు. అంటే మన జర్నలిజం ఎప్పుడు ఆపోజిషన్లో ఉండాలి, మనం ఆపోజిషన్లో ఉన్నాము. సరే కొంతమంది యాజమాన్యాలు వెళ్ళిపోయారు, వాళ్ళ వ్యక్తిగతమైన వ్యాపారం అవుతారు. ఒక జర్నలిస్ట్గా ఉండకుండా కనీసం ప్రజల వాయిస్ ఇచ్చుకోవడానికి రోడ్డు మీద ఎందుకు పెట్టడానికి విపక్షాలు విపక్షాలు ఆ బాధ్యత నుంచి తప్పుతున్నాయి. ప్రజల భారాన్ని మోయాల్సి, ప్రజల సమస్యలు మోయాల్సిన విపక్షాలు తప్పుతున్నాయి. కాబట్టి మేము విపక్షం అవుతారని కాల్సి వచ్చింది. ఈ చరిత్ర పుటాల్లో ప్రతిదీ ఇదే దొరుకుతుంది. ప్రతిపక్షాలు విఫలమైనప్పుడు ప్రజలే ప్రతిపక్షం. ఇప్పుడు ఈ సందర్భంలో మేము స్టార్ట్ చేసింది ఇప్పుడు అంటే ఆన్ రోడ్ స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఇన్ని రోజులు మేము పత్రికల్లో టీవీ ఛానల్లో మేము చూసింది కాబట్టి ఇప్పుడు ఆన్ రోడ్లో స్టార్ట్ చేసినా ఖచ్చితంగా మీరు అన్నటువంటి లక్ష్యాన్ని చేయాలి. Subscribe us and press the bell icon for more interesting updates.